అండి ఈ తీపి బోండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మన తీపి బోండాకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, ఒక 2 చెంచాలు ఉప్మా రవ్వ, ఒక 3 ఆలుక్కాయలు, మన వంట సోడా. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అది వేసుకోండి, ఒక 1/2 చెంచా. నా దగ్గర లేదు కాబట్టి ఇది వంట సోడా వేస్తాను. కొంచెం ఉప్పు, స్వీట్లో ఉప్పు వేస్తేనే టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు మనం 1 చెంచా నెయ్యి, ఇప్పుడు మనము కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, ఆ కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం ఒక గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఇది ఎలాంటి పాకం రాని అవసరం లేదండి, ఉట్టిగా బెల్లం కరిగించుకొని ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకోవాలి. మనం బెల్లం ఈ విధంగా కరిగించుకోవాలండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు, మనకు బెల్లం కరిగిపోయింది. మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ బెల్లంని వడకట్టుకుందాం. మనము దీంతో బెల్లం వడకట్టుకుందాం. మనం ఇది వడకట్టుకున్నాం కదండి, ఇది బాగా చల్లగా అయినాకే మనము పిండిలో కలుపుకోవాలి. దీన్ని కొంచెంసేపు చల్లార్చుకున్నాం. ఇప్పుడు మనము నెయ్యి ఇవన్నీ వేసుకున్నాం కదా, పిండిని బాగా కలుపుకున్నామండి. మనం నెయ్యి, ఆలుక్కాయలు, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాం కదా, ఎంతో బాగుంటాయండి తీపి బోండాలు. మనం కలుపుకున్నాం కదండి, ఈ విధంగా మనం కలుపుకున్నది ముద్దకు రావాలి. మనం నెయ్యి వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నామండి. మనకి ఆ బెల్లం పాకం చల్లారినాక దీంట్లో పోసి కలుపుకున్నాం. ఇప్పుడు మనకి ఇది చల్లారిపోయిందండి. మనం కొంచెం వేసుకొని కలుపుకున్నాం. అంతా ఒకసారి వేయకుండా కొద్దిగా వేసి కలుపుకున్నాం. అయితే ఇది చపాతీ పిండిలాగా గట్టిగా ఉండొద్దు, కొంచెం మనకి పిండి ఈ రకంగా కలుపుకున్నామండి. ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం, మూత పెట్టుకొని. ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయిందండి. ఈ పిండి మనం ఉండలో జుట్టుకునే లోపల మనము కళాయి పెట్టి స్టవ్ ముట్టించి బాండి పెట్టుకొని మనకు ఆయిల్ పోసుకున్నాం ఫ్రై చేసుకోవటానికి. ఇక్కడ ఆయిల్ వీటెక్కుతూ ఉండిద్దండి, మనము అవి ఉండలు చుట్టుకుని మనం చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని, నేనైతే నెయ్యి రాసుకున్నాను, నూనె కానీ రాసుకొని మన పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. కొంచెం తీసుకొని ఒక చేతితోటి అయితే రౌండ్గా రాదు కాబట్టి 2 చేతులతోటి బాల్స్ లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ పిండి అంతా ఇలాగనే ఉండలు జుట్టు పెట్టుకోవాలండి. ఈ క్రాకులు ఏం లేకుండా
మంచిగా ఉండలు చుట్టు పెట్టుకోవాలి. ఇట్లాగా మన ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి. నేను తీసుకున్న కప్పు గోధుమ పిండి, అరకప్పు బెల్లానికి నాకు ఎన్ని ఉండలు అయినాయి అంటే 10, 11, 12 అయినాయండి. మనం ఉండలు తీసుకొని ఇట్లా షాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ అట్లానే ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం అన్నీ ఇట్లా ఘాట్లు పెట్టుకున్నామండి. నేను స్టార్ లాగా పెట్టాను అవి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి. మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి, గోధుమ పిండి బెల్లం కాబట్టి తొందరగా మాడిపోతాయి. అందుకని పొయ్యి సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. చాలా టేస్టీగా రుచిగా ఉంటాయండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ తీపి బోండాలు. మనం కదిలియొద్దు, ముందు ఒక 2 నిమిషాలు కాలనియాలి. ఇదిగండి, మనకి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట. పొరలుగా బాగా ఒక పక్క గాలిని రెండో పక్కకి తిప్పేసుకుంది. అట్లాగనే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే మనం బెల్లము గోధుమ పిండి వేసాం కాబట్టి మనం మంట పెద్దగా పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, కాల్చుకోవాలి బాగా. మనకి ఏగిపోయినాయండి. ఎంత బాగుండేది చూసారా, కలర్గా ఎర్రగా. నేను ఇట్లా ఘాట్లు పెట్టాను కాబట్టి మన గులాబీ పువ్వులు కానీ ఉన్నట్టు ఎట్లా ఉండయో చూడండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ కాలదండి. ఆయిల్ పీల్చేస్తాయి, ఆయిల్ ఉండదు వీటికి. చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇవి తీసి పక్కన పెట్టుకొని మిగిలినవి కూడా ఇలాగనే వేసుకోవాలి. అయితే మంట సిమ్లో పెట్టే వేసుకోవాలి. మంట పెద్దగా పెట్టొద్దండి, ఎందుకంటే తొందరగా మాడిపోవాలి. కదిలియొద్దు పెట్టిన ఆటిని వేసినాక. మనకి ఇవి కూడా కాలిపోయినాయండి. ఇప్పుడు మనము తీసేసుకుందాం. తీసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాం. మన తీపి బోండాలు రెడీ అయిపోయినాయండి. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే తీపి బోండా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి పైన ఎంతో క్రిస్పీగా, లోపల ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎంతో బాగుంటాయి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.